ఓం నమో భగవతే శ్రీరమణాయ. 21/1/46 భక్తి రుచి. పేలాలలో అన్నం పొదుపుకొని తినటం గురించి నిన్న రాస్తుంటే మరొక సంగతి జ్ఞాపకం వచ్చింది. ఎచ్చమ్మగారి వంటలో కూర నార సరిగా ఉండేవి కావట. పదార్థాల రుచి కంటే భక్తి రుచే ఎక్కువగా పరిగణించే భగవానునకది గోచరింపకున్నా, కొందరికి రుచింపక కొంతకాలం కిందట వేకువజామున కూరలు తరగటంలో భాగస్థులుగా ఉండే వారొకరు భగవాన్తో ప్రసంగవశంగా దీన్ని చూసిస్తే విని విని, ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి, నాకు బాగానే ఉంటుంది, నేను తింటాను అన్నారట భగవాన్. మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం 10 రోజులు ఎవరి చేతనో అన్నం పంపిందట. వడ్డించే వారొకనాడు ఆ అన్నం సంగతి మరచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించండని సంజ్ఞ చేసి తాము కూడా తినటం ఆరంభించే భగవాన్ ఆనాడు ఎడమ చెయ్యి చెక్కిట చేర్చి కుడి చెయ్యి విస్తట్లో పెట్టుకొని పలకకుండా కూర్చున్నారట. తినండనే సంజ్ఞ కానీ తాము ఉపక్రమించుట కానీ కనపడక విస్తళ్ల ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడటం ప్రారంభించారు. వంట ఇంట్లో ఏమా ఏమా అన్న గుసగుసలు. అంతలో ఎచ్చమ్మ అన్నం వడ్డించలేదన్న మాట జ్ఞప్తికి వచ్చి, అయ్యో మరిచితిమని వడ్డిస్తే యథాప్రకారం సైగ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు గాని భక్తితో తెచ్చిన పచ్చి వేరుశనగలైన పంచభక్ష పరమాన్నాల వలె కంటే ప్రీతితో కుచేలుని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినటం వారికి మామూలు. హరే రమణ.